ఆయన నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో జరుపుకునే భోగి పండుగకు భోగి పిడకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక భోగి మంటల్లో పిడకలు వేయడం వల్ల ఆధ్యాత్మిక శుభ్రత కలిగి కొత్త ఆశలు సంతోషాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. సంక్రాంతి మొదటి రోజైన భోగి సందర్భంగా కాకినాడ పట్టణాల్లో భోగి పిడకల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఇక ఈ సందర్భంగా భోగి పిడకల ప్రాముఖ్యత, వ్యాపార పరిస్థితులపై మరిన్ని వివరాలు కాకినాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ అందిస్తారు. ధనుర్మాసంలో దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి పయనించే సమయంలో వచ్చేటువంటి భోగి పండగ నాడు శుభసూచకంగా భోగి పిడకల్ని మంటలో వేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఈ భోగి పిడకల్ని మంటల్లో వేయటం వల్ల శుభం జరుగుతుందని, ఆధ్యాత్మిక శుద్ధి జరుగుతుందని నమ్ముతారు. ఇందుకు సంబంధించి భోగి పిడకల్ని మార్కెట్లో అమ్ముతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు చూడొచ్చు. వీటికి సంబంధించి వ్యాపార లావాదేవీలపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి భోగి పిడకలను తయారు చేసినటువంటి వ్యాపారస్తులు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మనం భోగి పిడకల తయారీ ఎలా చేశారు, దీనికి సంబంధించి లాభసాటి వ్యాపారం ఎలా ఉందనే దాని మీద మనతో మాట్లాడతారు. చెప్పండి, మీరు భోగి పిడకల్ని తయారు చేశారు అంటే ఎలా తయారు చేశారు? ఇది అంటే ఏ పెయింట్తో తయారు చేశారు? ఇది మామూలుగా కలిపి 2 రోజులు ఊరబెట్టి మామూలుగా 7 వచ్చిందండి. 3వ రోజుకి 7, 2 రోజులు ఊరబెట్టి 3వ రోజుకి 7 ఆవుపేడండి. ఏదో ఎండబెట్టి 1 రోజులు ఎండబెట్టి తెచ్చి ఇక్కడ అమ్మడం. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఎంత పెట్టుబడి అయింది? మీకు ఏమైనా లాభసాటిగా ఉందా లేదా? పెట్టుబడి మామూలుగా మంది గారికి మామూలుగా తేవడం, 2 మనిషి 3 మనిషి ఆడమగ కలిపి 7 వేస్తున్నామండి. 7 వల్ల ఏదో 10 రూపాయలు ఏదో కూడుకో కొత్తని మేము ఆశపడి వేస్తున్నాం. అది అమ్ముకోవడం ఈ రోజు అమ్ముకుంటున్నామండి. రేపు భోగి అంటే రేపు ఈ రోజు అమ్ముకుంటున్నామండి. ఇప్పుడు ఈ వ్యాపారం ఇప్పుడు మీకు లాభంగా ఉందా లేదంటే ఎలా ఉంది? అసలు మీకు పర్వాలేదా? పర్లేదు. 4 దాంట్లో 100 రూపాయలు అండి. మనకు లాభమే ఉందండి. 4 దాంట్లో 100 రూపాయలు వెళ్ళిపోతున్నాయండి. ఆ 2 వందలు వెళ్ళాలి. మాకు కష్టం ఎంతో రాలేదండి. ఈ రోజుకి మరి ఎంతకంతగా రేపు తలార్థంగా మనకి అవకాశం ఇంకా ఉండదని ఎంతకంత కొడుతున్నామండి. అదే మనకి పెట్టుబడి లేదండి. భోగి పండగని పురస్కరించుకొని భోగి పిడకల వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారులు అంతంత మాత్రంగానే ఉందని, నష్టాలు చవిచూడవలసి వస్తుందని, పండగల్లో కూడా భోగి పిడకలు కొనేటువంటి వారు కూడా రావటం లేదని చెప్పేసి వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉందని దిగితే అది కాస్త నష్టాలు పాలవలసి వస్తుందని చెప్పేసి వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వాసుతో మోహన్, రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ.